హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం అయితే పూజ అనేది చేసేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిన తర్వాతే నేను టీ తాగడం లేదా టిఫిన్ చేయడం అనేది చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బాగా నీరసంగా ఉన్నప్పుడైతే ముందుగానే టీ తాగి అప్పుడు స్నానం అది చేసిన తర్వాత పూజ అది చేసుకున్న తర్వాత అప్పుడు నేను టిఫిన్ అది చేస్తూ ఉంటాను. ఈరోజైతే కొంచెం టీ పెట్టానండి. ఇందులోనే పాలు కాచాను. ఇంతగా ఆ గిన్నెలోనే ఇంకా టీ అనేది కాచుకున్నాను. మా నాన్నగారు కూడా వచ్చారు. మామూలుగా కూరగాయలు అవి తీసుకుని ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. ఇంట్లోని ఎదురుగా ఉన్న హౌసే మా తల్లిదండ్రులది కూడాను, మా పేరెంట్స్ది. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన కూడా టీ పెట్టి ఇచ్చేసానండి. ఈరోజైతే కొంచెం చారు పెట్టాను ఫ్రెండ్స్. చారు పెట్టి అప్పుడు ఏమన్నా పప్పు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. దేవుడికి ప్రసాదంగా కొంచెం పరమాణం అయితే చేశానండి, మా వారికి ఇష్టం అని చెప్పి. రోజు కూరగాయలు అవి తీసుకొచ్చారు. ఇదిగోండి టమాటాలు, క్యాబేజీ చాలా బాగుందండి. క్యాబేజీ బాగుందని చెప్పి తీసుకుని వచ్చారు. ఉలవచారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ ఉలవచారు అనేది మా వారు రిలయన్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. ఇందిరా ఫుడ్స్ వాళ్ళది ఉలవచారు చాలా బాగుందండి. ఒకసారి అయితే నేను ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి తీసుకొచ్చారు. ఇవేమో సూపు తాగడానికి శీతాకాలం కదండి, మనకి సూప్ తాగితే చాలా బాగుంటుంది. చాలా ఇష్టం కూడా ఇవి. అందులోనూ కొంచెం క్యాబేజీ కానీ క్యారెట్ ఇలాగా వేసుకుని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుని కూడా ఈ సూప్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సూప్ బాగా ఉంటుంది, తాగడానికి కూడా బాగుంటుందండి. పన్నీర్ కూడా తీసుకుని వచ్చారు. ఈ రోజైతే ఇడ్లీ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇడ్లీ ఎక్కువగా తింటూ ఉంటామండి. శీతాకాలం కదా, ఎక్కువగా దోశలు కానీ పూరి లేదా కొంచెం బజ్జీ ఇలాంటివి తినడం వల్ల కూడా కొంచెం గొంతులో ఉన్నట్టు ఉంటుంది, అరుగుదల తక్కువ ఉంటుంది. మా వారికి అయితే టీ పెట్టి ఇచ్చానండి. ఆయనకి ఇడ్లీ తిన్న తర్వాత ఇడ్లీలో చట్నీ మీకు తెలిసిందే. ఎప్పుడు మా ఇంట్లో కొబ్బరి చట్నీ లేదా గుళ్ళు శనగపప్పు ఇలాగే ఉంటూ ఉంటుంది. నేనైతే కొంచెం క్యాబేజీ ఉందండి, ఒక టమాటా వేసి పప్పు పెడుతున్నాను. ఈ పప్పు ఇది అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మా అత్తయ్య గారు ఫోన్ చేశారండి, వస్తున్నానని చెప్పి. మళ్ళీ ఆవిడ వచ్చారంటే నాన్ వెజ్ కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొస్తారు. అత్తయ్య అయితే భీమవరంలో ఉంటారు. అత్తయ్య అయితే చేపలు తీసుకొస్తున్నాను అన్నారు. ఇంకెలాగో పప్పు అది పెట్టేసుకున్నాను కదా, కోసి అన్నీ రెడీ చేసుకున్నాను అని చెప్పి పప్పు వండేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పప్పు అయితే రేపు పొద్దున్న తినొచ్చు అనే ఉద్దేశంతో, ఇది తాలింపు పెట్టుకున్న తర్వాత ఇంకా రేపు పొద్దున్న తినొచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకంటే చారు కూడా పెట్టి ఉన్నాను. లేదా ఈ పప్పు చారు నేను ఒక పూటగా నేను వేసుకుంటూ ఉంటానండి. వాళ్ళకి నాన్ వెజ్ ఉన్నప్పటికీ కూడాను కంపల్సరీ నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారండి మా ఇంట్లో. ఇంకేం చేస్తాం, అత్తయ్యకి అయితే నాన్ వెజ్ ఇష్టం. అలాగే మా వారికి నాన్ వెజ్ లేకపోతే కుదరదు అనేది ఉండదు, కానీ వారానికి ఒకసారి అయినా తింటూ ఉంటారు. అత్తయ్య అయితే చేపలు తీసుకొచ్చారండి. ఇవేమో పండుగప్ప ముక్కలు తీసుకొచ్చారు. వాటిని అయితే ఇగురు పెడుతున్నానండి. చిన్న చేపలు తీసుకొచ్చారు, వాటిని అయితే పులుసు పెడుతున్నాను. ఆ రెండు వాళ్ళకి ఇష్టం అని చెప్పి పులుసులో అయితే వంకాయ వేసానండి. పండుగప్ప దాంట్లో అయితే 2 బంగాళదుంపలు ఉంటాయి, అవి వేసాను, బాగుంటాయి అని చెప్పి. టేస్ట్ అయితే బాగుంటుందండి. అలాగా చాలాసార్లు వండి ఉన్నాను. అత్తయ్యకి కూడా అలా ఇష్టం అని చెప్పి ఆవిడకి అలా వండాను. పులుసు, ఈ పండుగప్పు ఇగురు ఇవన్నీ ఆల్రెడీ మీకు చాలాసార్లు పులుసు అదే చూపించున్నాను. అలాగే చేపలు ఇగురు చూపించున్నాను కనుక ప్రత్యేకించి అయితే నేను ఈ వంటకాలు అనేవి చూపించట్లేదు ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసున్నదే, ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ పూర్తిగా చూడట్లేదు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ఏ వంటకాలు కావాలనేది నాకు తెలియజేస్తే, ఒకవేళ నాకు రాకపోయినా నేను ట్రై చేస్తాను నేర్చుకుని. ఎందుకంటే అన్ని వంటకాలు ప్రతి ఒక్కరికి రావు కదా. నేను చాలా వరకు రాని అమ్మాయినే వంటకాలు అవిని. పెళ్ళైన తర్వాత నేను కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వచ్చాను. పుట్టుకతోనే ఎవరికి వంటకాలు అనేవి రావు, వాళ్ళు నేర్చుకోవడం బట్టే వస్తూ ఉంటుంది కదా. ఏ విధి కావచ్చు, ఏదైనా అంతే కదండి, వంట అయినా సరే. ఇదిగోండి, ఇదేది ఇగురు పెట్టానండి. ఇగురు అనేది అత్తయ్యకి ఇష్టం బాగాను. అలాగే పులుసు, మా వారు అయితే పులుసు ఇష్టంగా తింటారని చెప్పి ఆయనకి ఇద్దరికీ కలిపి విడివిడిగా వండాను. మరి వాళ్ళు ఏది ఇష్టమైతే అది తింటారండి. రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే తమ్ముడు కూడా వస్తున్నాడండి సాయంత్రం. తనకు బిర్యానీ అంటే ఇష్టం, తన కోసమని కొంచెం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పులుసు ఇగురు అనేది ఈ పూటకు సరిపోతాయి. ఎందుకంటే ఎదురుగుండా మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటానంటే నేను. మాకైతే సరిపోతాయి. ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇస్తూ ఉంటాను. రైస్ ఏదైనా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చేశానండి నైట్ అయితే. నేను వెజిటేబుల్ బిర్యానీ ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ అయితే నేను ఇష్టంగా తింటానండి. నాకు అందులో ఏమీ కర్రీస్ అయ్యి ఇష్టం ఉండవు. వెజిటేబుల్ బిర్యానీ చేసి కొంచెం చికెన్ కర్రీ అనేది వండాను. పొద్దున్న చారు ఉందండి,
ఆ చారు కొంచెమే ఉంది, అందుకే మళ్ళీ చారు పెట్టాను ఫ్రెండ్స్. నాకు రేగిపళ్ళు అంటే బాగా ఇష్టం అండి. మా ఫాదర్ కంపల్సరీ రేగిపళ్ళు సీజన్లో అయితే ఎక్కువ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఈరోజు కూడా తీసుకుని వచ్చారు. ఇవైతే కడిగి పక్కన పెట్టాను. ఈ రేగిపళ్ళని కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే బెల్లం వేసి కుమ్మి కొంచెం ఎండలో పెడతానండి. అవి ఎండలో పెట్టిన తర్వాత నాకు 4-5 రోజులుగా నాకు సరిపోతాయి. చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడాను. చికెన్ అయితే కొద్దిగా ఫ్రై చేశానండి, మా తమ్ముడికి చాలా ఇష్టం అని చెప్పి. ఈ రోజైతే మా మెనూ ఇలా ఉంది ఫ్రెండ్స్. మా ఇంట్లో పొద్దున్న సాయంత్రం వరకు నాన్ వెజ్ వంటకాల కిందే ఉంది. మీకు కూడా మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి. మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.